నమస్తే, వెల్కమ్ టు VSK న్యూస్ టీవీ. చట్టం పని తాను చేసుకుంటూ వెళ్తుంది, నిజమే. కానీ కొందరి పట్ల ఆలస్యంగా స్పందిస్తుందా లేదా తప్పుడడుగులు వేస్తుందా అనిపిస్తుంది. చట్టం ఎప్పుడైనా తన పని చేసుకోవాలి, చేస్తుంది కూడా. కానీ చట్టం చేయాల్సిన పని అంటే నడక అది నడుస్తుంది, కానీ నడిపించేవాడు మనిషి. ఆ మనిషి పదవుల్లో ఉంటాడు. పదవిలో ఉన్నవాడు రాజకీయ నాయకుడు, స్వార్థపరుడు, మూర్ఖుడు. అయితే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చట్టం తన పని తాను చేయకుండా మందగిస్తుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది అల్లు అర్జున్ కేసు విషయంలో తెర మీదకి వచ్చినటువంటి అంశం. అల్లు అర్జున్ చిక్కడపల్లికి రావడం, సినిమా చూడడం, వెళ్ళే క్రమంలో లేదా వచ్చే క్రమంలోనేమో తొక్కిసలాట అవ్వడం, ఒకరు మరణించడం జరిగింది. దానికి కేసు అయింది, ఫిర్యాదు అందింది. ఫిర్యాదుదారుకు బేస్ ప్రకారంగా కేసు పెట్టారు. ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయకుండా కేసు అవుతుంది. ఇంకొకరు మరణించింది కాబట్టి పోలీస్ కేసు, గవర్నమెంట్ కేసు పెడుతుంది. అయితే ఇక్కడ A1, A2, A3, A4, 5, 6, 7, 8, 9, 10, 11 అల్లు అర్జున్. దాంట్లో బహుశా A2 అండ్ A4 అరెస్ట్ అయ్యారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎనీహౌ ఇద్దరైతే కరెక్షన్ అయ్యారు, లేదా ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు అరెస్ట్ కాలా, వాళ్ళ స్టాండ్ ఏందో తెలియదు, వీళ్ళు చెప్పట్లేదు. కానీ ఇవన్నీ వదిలేసి తేరగా ఇమేజ్ ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే నాకు బాగా పేరు వస్తుంది, నేను చట్టం ముందర అందరికీ సమానమే అని చెప్పాలని, సినిమా సెలబ్రిటీలను కొడితే పబ్లిసిటీ వస్తుంది, వాళ్ళు దారిలోకి వస్తారు, మనం చెప్పినట్టు వింటారు అనుకున్నాడేమో. సో అరెస్ట్ చేశాడు. తప్పేం లేదు, బాధ్యులైతే అరెస్ట్ చేయాల్సిందే. కానీ చేసిన తీరు బాగాలేదు. ఓకే, అది కూడా సమర్థిద్దాం. కానీ వాళ్ళు ఇక్కడ మనం విశ్లేషించాలి స్పష్టంగా. ఒక సెలబ్రిటీ మాస్ గ్యాదరింగ్ ఎంతంటే ఒక ఓవర్ మాస్ హిస్టీరియా ఉన్నట్టుగా ఎట్లా ఉంటుందో, ఒక ఈ సెలబ్రిటీ హీరో, స్పోర్ట్స్ స్టార్, ఒక పాప్ సింగర్. ఈ మధ్యకాలంలో భక్తి సన్నివేశాలు, భక్తి కూడా. ఎందుకంటే ఇట్లా జరుగుతున్నప్పుడు, గ్యాదరింగ్ అవుతున్నప్పుడు మనకు తరచూ దేవాలయాల్లో కూడా చాలా సంఘటనలు జరిగాయి. జనం అంతా కూడా అక్కడికి వెళ్తే దర్శనం టైంలోనో లేదా అందరికన్నా ముఖ్యంగా వెళ్ళడం, అనుకున్న వాళ్ళకన్నా ఎక్కువ రావడంతో అదే దేవాలయంలో ఒక్కసారిగా చిన్నటి తక్కువ ప్రదేశంలో నుంచి బయట పడాలనే సందర్భంలోనూ, లేదా ఏదైనా రూమర్ పుట్టో అంటే క్లోజ్ అవుతుంది, లేదా ఫైర్ యాక్సిడెంట్ అయిందనో, ఏదో ఒక రకంగా ఆతృతతోటి అందరికన్నా మనం ముందు వెళ్ళాలి, అందరికన్నా ముందే మనం పొందాలి, అందరికన్నా సేఫ్గా బయటపడదాం, ఏదో ఒక ఆతృతతో ఉంటుంది. ఆ సందర్భంలో ఒక్కసారిగా తోపులాట జరుగుతుంటుంది, ఒత్తిడవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా చాలా సందర్భంలో ఇది ముందే గెచ్చేసి పోలీసులు ఏం చేస్తా ఉత్సాహంగా కంట్రోల్ చేయాల ఉద్దేశంతో లాఠీ చార్జ్ చేయడం కానీ, హడలు చేయడం కానీ చేస్తే ఇంకాస్త పెరుగుతుంది వెంటనే. అది అప్పుడేమవుతుంది, తొక్కిసలాట అవుతుంది, చనిపోవడం జరుగుతుంది. ఇట్లా చాలా జరుగుతుంది. ఇట్లా మాస్ గ్యాదరింగ్ అవుతుంటే దేవాలయాల పూజా కార్యక్రమంలో కానీ, ఒక హీరో కానీ, ఒక స్పోర్ట్స్ స్టార్ కానీ, లేదా ఇట్లా ఆడియో ఫంక్షన్స్ కూడా మాస్ గ్యాదరింగ్ అవుతుంటే జనాన్ని కంట్రోల్ చేయడము, ఆ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ లాగ్స్ అంటాం. అంటే ఏంటంటే వర్షక్రమం లాగ్స్. ప్రోగ్రామ్ లాగ్ ఏంటంటే హీరో వస్తాడు, ఇక్కడ ఆగుతాడు, ఇక స్టేజ్ ఎక్కుతాడు, ఇక్కడ చేయగడుకుంటాడు, ఇక్కడ చెట్టు నాటుతాడు, ఇదంతా వర్షక్రమం ఉంటుంది. ఇక్కడ నుంచి ఊరుకునే అలా వెళ్ళేసి జనం మధ్యలోకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. పబ్లిక్ పొలిటికల్ లీడర్ కూడా, ఏదో పెద్ద పెద్ద PM మోడీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అలా సరదాగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళేసి వాళ్ళు ఏదో ఛాయ్ చేస్తుంటే ఛాయ్ చేయడము, దోశ వేస్తుంటే దోశ తిప్పేయడము, ఏదో చేస్తుంటారు. ఇవి గెచ్చేని ఉంటాయి, కొన్ని గెచ్చేసినవి ఉంటాయి. కానీ ఈ సందర్భంలో కూడా గెచ్చేయకుండా నేను అక్కడికి వెళ్ళి దోశ వేస్తాను, అనుమతిస్తారా అని సెక్యూరిటీని అడగడం VIP. సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పుడు వీటిని హ్యాండిల్ చేయడం అంటే పోలీసుల దగ్గర కొంచెం కత్తి మీద సాము లాంటి పని. కానీ షార్ప్గా మేనేజ్మెంట్ చేయడం అనేది వాళ్ళ డ్యూటీ. అన్నీ బాగా జరిగినప్పుడు ఎవరై ప్రశంసించకుండా హ్యాపీగా రిలాక్స్ అవుతారు. తప్పు జరిగింది మరి ఇక్కడ. అల్లు అర్జున్ వస్తున్నాడు, మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది,
దాని మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి? హీరోలు వచ్చి సినిమాలు చూడడం, హీరోల్లో గాల్లో చేతులు ఊపడం ఇవి సహజమే. అక్కడ జనం వస్తారని తెలుసు. ఇది 30-40 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. అదే సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాకు చాలా థియేటర్లకు చాలామంది హీరోలు ఎన్టీ రామారావు మొదలు పెడితే చాలామంది వచ్చారు, చాలా సినిమాలు చూశారు, ఆడియన్స్తో కలిపి అభిమానులతో కలిపి ప్రీమియర్ షోలు చూశారు, స్పెషల్ షోలు చూశారు, రన్నింగ్ షోలు చూశారు, ఎక్కడో ఒకసారి చూస్తారు, జనాభా వచ్చారు. వీటిని కంట్రోల్ చేయడంలో వైఫల్యము, అంచనా వేయడం వైఫల్యము, లేదా వీళ్ళకు గైడ్ లైన్ ఇవ్వడం. మీరు ఖచ్చితంగా వెహికల్ దిగి కిందికి రావద్దు, మీరు ఆ రెండో గేట్ నుంచి వెళ్ళాలి, ఒక్కో గేట్ నుంచి రావాలి, మీరు 5 గంటల తర్వాత రాకూడదు, మీరు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు, గైడ్ ఇవ్వాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళ పోలీసులు కానీ ఉంటుంది. ఇది వైఫల్యం చెందిన పోలీసుల మీద చర్యలేవి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు? చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పావు, చాలా బాగుంది. ఆయనేమో సైనికుడా అన్నావు, బాగానే ఉంది. మరి పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉంది కదా. ఇక్కడ పర్మిషన్ లేనిది ఎలా వస్తున్నావు అని ఎందుకు నిలవరించకపోయారు? పర్మిషన్ అప్లై చేస్తూ మేము ఎందుకు రిజెక్ట్ చేశామని ఎందుకు చెప్పలేదు మీరు? ఇక్కడ వర్షన్ ఏమిటంటే సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ కోసం అప్లికేషన్ చేశారు అని. మేము చేశాము, రిజెక్ట్ చేశాం కదా అని వీళ్ళు అంటారు. ఓవరాల్గా రిజెక్ట్ చేశారు అంటే జనరల్గా పోలీస్ విభాగంలో ఉన్న జాడ్యం ఇది. మనం అప్లై చేస్తాం డీజే కోసం, దానికోసం పర్మిషన్ ఇవ్వరు, రిజెక్ట్ చేసినామని లెటర్ ఇవ్వరు. రిజెక్ట్ చేసినామంటే రూల్స్ ఒప్పుకో ఎందుకు అని. రిజెక్ట్ చేశారు అంటే 1 2 3 4 5 6 రీజన్స్. ఆ 1 2 3 4 5 మీద మన కోర్టుకి వెళ్తారు. సార్ వీళ్ళు 10 వెహికల్లో వస్తారు కాబట్టి కంట్రోల్ చేయలేము అనేది రాయాల్సి వస్తుంది. మేము 10 రావండి, ఒక్క వెహికల్తో వస్తామని వాళ్ళు ఏదండి. సార్ ఇవన్నీ ఎక్సర్సైజ్ అవుతాయి. సో ఇక్కడ పోలీసులు రిటర్న్గా ఇవ్వకపోవడం వాళ్ళ తప్పిదం, నిలవరించకపోవడం తప్పిదం, వచ్చిన అల్లు అర్జున్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం, కంట్రోల్లో తీసుకోలేకపోవడం వాళ్ళ వైఫల్యమే. తొక్కిసలాట జరుగుతుంది, జనం వస్తారు కాబట్టి ఆడ బ్యారికేడ్స్ పెట్టాలి, రోప్ పార్టీ పెట్టాలి, వాళ్ళు ఏ క్షణం నుంచి ఎంత దూరం పోతారో ఏం జరుగుతుందో వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చిక్కడిపల్లి పోలీసు వైఫల్యమే. మరి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కానీ, వాళ్ళ నుంచి ఒక నోట్ కానీ, ఒక ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు ఇంతవరకు, బాధ్యులు చేయలేదు. ఇక్కడ వైఫల్యం స్పష్టంగా పోలీసులు ఎక్కువ శాతం అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు వస్తూ ఉంటారు హీరోలు అన్నప్పుడు, వాళ్ళు ఈ దేశంలో బాగా స్వేచ్ఛ ఉంది, యాక్టివిటీస్ ఉంది, స్వేచ్ఛ ఉంది, వస్తారు. వస్తున్నప్పుడు మరి మీరు కంట్రోల్ చేయాల్సింది, మీరు నిలవరించాల్సిన బాధ్యత మీదే కదా, ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత మీదే కదా, పోలీసులదే కదా. మీరు ఎందుకు చేయలేరు? చేసినా కూడా వచ్చినప్పుడు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయాలి అక్కడే? సో పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుతున్నటువంటి విధానంలో బాధ్యులైనటువంటి హోమ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, బాధ్యత తీసుకోవాలి. నిజమైనటువంటి పరిపాలనా దక్షకుడు అయితే చెప్తున్నటువంటి నీతులు ఏదైతే చెప్తున్నాడో ఆ నీతుల ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇది పోలీసుల వైఫల్యమే. పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. బాధ్యులైనటువంటి సినిమా ప్రొడక్షన్ కంపెనీ కానీ, ప్రొడ్యూసర్ కంపెనీ కానీ, డిస్ట్రిబ్యూటర్ కంపెనీ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ, దట్ ఆఫ్ హీరో టీం కానీ, టెక్నికల్ టీం కానీ, అందరూ బాధ్యులు ఎలానో ఇంతమంది బాధ్యతారహితానికి వీళ్ళ తప్పిదానికి కారణం హోమ్ మినిస్టర్. ఇది టోటల్ వ్యవస్థకు తప్పిన తప్పు చేయడం కాబట్టి బాధ్యతలు ముఖ్యమంత్రి కూడా నేరస్తుడే అవుతాడు ఈ విషయంలో. సో మరి పోలీసుల మీద యాక్షన్ ఎప్పుడు ఉంటుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. వేచి చూద్దాం ఏం జరుగుతుంది.